హలో గైస్, వైష్ణవి చనిపోయి 1 మంత్ అవుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మాత్రం వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. సో ఈ మధ్యలో చూసుకుంటే ఆ యొక్క వీళ్ళైతే ఏ న్యాయం జరగాలని కోరుకుంటున్నారో కొంచెం డైవర్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో వైష్ణవి వాళ్ళ చిన్నయ్య సో డబ్బులు ఎవరైతే వేయాలనుకుంటున్నారో అని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కొంతమంది వేసారనుకుంటా. సో దాని మీద అయితే నెగిటివ్ కామెంట్స్ వెళ్ళాయి. కొంతమంది ఏమంటున్నా అంటే వైష్ణవి వాళ్ళ ఛానల్ నుండి ఇన్కమ్ వస్తుంది, అదేవిధంగా వైష్ణవి వాళ్ళకి 14 lakhs డబ్బులు వచ్చాయని ఒక యూట్యూబర్ చెప్పాడట. సో దాని గురించి వీళ్ళు కూడా ఒక వీడియో తీశారు, ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చారు. సో ఆ యూట్యూబర్ ఏమన్నా అంటే వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీకి మన డబ్బులు రిక్వెస్ట్ చేశారు కదా, ఆ డబ్బులు 14 lakhs డబ్బులు వచ్చాయి. సో వీళ్ళు ఏదో విగ్రహం పెడతారని చెప్తున్నారు, విగ్రహం పెట్టారు, ఏం పెట్టారు, వీళ్ళ అవసరాలు చూసుకుంటారని చెప్పారన్నమాట. సో డీటెయిల్గా అయితే నేను ఒక వీడియో పెట్టారు. ఎవరైతే 14 lakhs డబ్బులు వచ్చాయని చెప్పారో వాడు ప్రూఫ్స్తో మా ఇంటికి రావాలి, చూపించాలి, ఏ అకౌంట్లోకి వచ్చాయి, ఎక్కడికి వచ్చాయి చెప్తే మేము అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాం, మా అకౌంట్ తీసుకుంటామని చెప్పారనమాట. ఎందుకంటే మనము ఇష్టమైనట్టు కామెంట్ రాయకూడదు, ఎన్ని డబ్బులు వచ్చాయి, అన్ని డబ్బులు వచ్చాయని. నిజాలు తెలుసుకొని రాయాలి. ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వ్యూస్ కోసం ఇష్టమంటే వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బాధలో ఉన్నారు కదా. వైష్ణవి వాళ్ళ అమ్మని చూడండి ఎంత ఏడుస్తుందో. ఎవడో మా గురించి ఇంత, మేము మా బాధల్లో మేముంటే వాడు మాకు 14 lakhs డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులు వచ్చాయని చెప్తున్నాడు. మా వాడు తెలియక ఫోన్ పే నెంబర్ పెట్టాడు, తప్పు అయిపోయిందని తను కూడా చెప్పిందనమాట. సో ఎవడైతే చెప్పాడో వాడు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రూఫ్స్ చూపించు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ప్రూఫ్స్ ఉన్నాయనుకో, ఆ ప్రూఫ్స్తో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపించు ఇన్ని డబ్బులు వచ్చాయి. సో వాళ్ళైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళేది, మాకు డబ్బులు అన్నీ చెప్పాయి, అవంతా అబద్ధం. ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి మాకు చూపించాలి, ఏ అకౌంట్లోకి వచ్చాయని చెప్తున్నాడు. సో ఇంకొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు, సో ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టుకుంటున్నారు, సో అనవసరంగా డీవియేషన్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక జస్టిస్ కోసం పోరాట చేస్తున్నారు. సో ఆ జస్టిస్ ఏమంటుందంటే అది అటువైపు వెళ్ళిపోయింది, ఇప్పుడు డబ్బుల మీద వచ్చిందన్నమాట. ఇప్పుడు న్యూస్ మొత్తం డబ్బులు, ఎన్ని డబ్బులు వచ్చాయి, అన్ని డబ్బులు వచ్చాయని నడుస్తూ ఉంది. జస్టిస్ అయిపోయింది ఇక. సో ఈ విధంగా డైవర్షన్ అయిపోతుంది. సో డైవర్షన్ నేను వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ ఒకటే కోరుకుంటున్నాను, మీకు అదొకటే ఫోకస్ చేయండి, వైష్ణవికి న్యాయం జరగాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్.